చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 9 శ్లోకం 2. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము రాజవిద్యా రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానం. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహింపబడేది. శ్రీల ప్రభుపాదులు వారు ఒక విషయం చెప్తారు. ఎవరైనా ఒక వ్యక్తి వీధిలో నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఎవరయ్యా బాబు అంటే, నువ్వు ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఏమంటారండి? ఏమంటారు? కథగా చెప్పారు కదా, ఇచ్చోడు అంటారు. సో మనం కూడా జీవితాలు గడుపుతూ ఉన్నాము అంటే ఎవరు అనేది, నేను ఎవరు అంటే ఎవరికి అవగాహన లేదు. మనం కూడా ఒక రకంగా పిచ్చోళ్ళం. మనందరం కూడా ఈ శరీరంతో మనల్ని పోల్చుకుంటూ ఉన్నాం. కానీ మనం ఈ శరీరం కాదు. కారణం ఏంటి చెప్పండి? శరీరం నువ్వైతే మృత్యు అనేది జరిగిన తర్వాత శరీరం అక్కడే ఉంటుంది. పోయాడు 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 అని ఏడుస్తూ ఉంటుంది. శరీరమే నేను అయితే శరీరం అక్కడే ఉంది కదా, పోయాడు అని ఏడవడం ఏంటి? ఎవరు పోయాడు? ఆ నేను అన్నటువంటి వ్యక్తిని అర్థం చేసుకునేదే ఆధ్యాత్మిక చింతన. ఆ నేను అన్నది ఎవరు? నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఆ ఇంటిలో నేను ఉంటున్నాను. మనం ఎప్పుడు కూడా నేనే శరీరం అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నా శరీరం అనేవాళ్ళే ఉంటారు. నా శరీరం అంటే నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, నా ఇల్లు. నా శరీరం అంటే శరీరం నేను కాదు, ఆ శరీరంలో నివసించేటువంటి ఆత్మస్వరూపిని నేను. ఆ నేను అనేది ఆత్మస్వరూపం. ఆత్మ ఉందా లేదా అనేది ఎట్లా నిర్ణయిస్తాం? ఆత్మకు 3 లక్షణాలు ఉంటాయి: ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. అనుభూతి చెందడం, కోరుకోవడం, ఆలోచించడం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే ఆత్మ. సో ఈరోజు నేను ఆత్మస్వరూపుణ్ణి. ఈ శరీరం అన్నటువంటిది ఒక అశాశ్వతమైనటువంటి ఒక వాహనము. శాశ్వతమైన వాహనం కాదు, శాశ్వతమైన వాహనం కాదు. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఈ శరీరం అనేటువంటిది ఒక అద్దె ఇల్లు. మీరు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఫాల్ సీలింగ్ చేసుకోవడం, మార్బుల్ ఫ్లోరింగ్ మార్చుకోవడము, గోడలకు టైల్స్ వేసుకోవడము, ఈ డెకరేషన్ అంతా చేస్తారా? ఎందుకు చేయరు చెప్పండి? టెంపరీ, ఏదో ఒకరోజు ఖాళీ చేయాలా? మరి మనం ఏం చేస్తున్నామంటే, ఈ శరీరం అద్దె ఇల్లు, దీన్ని డెకరేట్ చేసుకునే దానికే జీవితం అంతా గడిపేస్తూ ఉన్నాం. ఒకరోజు ఖాళీ చేయాలా? నేను ఖాళీ చేయనండి అని చెప్పి మొండికేసుకొని కూర్చుంటే ఏం చేస్తాడు యజమాని? ఇంటి యజమాని రౌడీల్ని పంపిస్తాడు ఖాళీ చేయడానికి. ఆ రౌడీలు ఎవరో తెలుసా? యమకింకర్లు. వచ్చి ఖాళీ చేయించేస్తారు. వాడు ఎటువంటి వాడైనా, ఎంత పెద్ద హీరో అయినా నో ప్రాబ్లం, వాళ్ళని మించిన హీరో లేరు. లాగి బయటపడేస్తారు. సో అటువంటప్పుడు ఎవడైనా అద్దె ఇంటిలో కూర్చొని దాన్ని అలంకరించుకుంటూ ఉంటే వాణ్ణి కూడా ఏమంటారు? మనం ఎన్నిసార్లు పిచ్చోళం అవుతున్నాం కదా. ఒకసారి కాదు, నేనెవరంటే తెలీదు, అప్పుడు పిచ్చోళ్ళం. మళ్ళీ అద్దె ఇంట్లో కూర్చొని అలంకరణ చేసుకుంటూ ఉన్నాం, అప్పుడు ఒక పిచ్చోళ్ళం. సో ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అన్నటువంటిది 5 విషయాల గురించి మనకు స్పష్టంగా అవగాహన కల్పిస్తుంది. ఏమిటి ఆ 5 విషయాలు అంటే? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 విషయాలు. ఏ 5 విషయాల గురించి చెప్తుంది భగవద్గీత? కొంచెం పెద్దగా చెప్పండి అందరూ. నాకేమనిపిస్తుందంటే, మామిడి పండ్లు భోజనము తినాలా,
అక్కడ చాలా ఉన్నాయి స్వామి ముందు అట్లా వినిపించింది. ఏంటో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ, ఈ 5 అంశాల గురించి భగవద్గీత తెలియపరుస్తుంది. నేనెవరు? తర్వాత చూడండి, వేదం కూడా చెప్తుంది. వేదం ఏం చెప్తుంది అంటే, మనుష్య జన్మ ఎత్తిన తర్వాత పరమ సత్యాన్ని తెలుసుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మను వినియోగించాలా. అందుకని వేదం ఏం చెప్తుంది? కేవలం మనుష్య జన్మలో మాత్రమే ప్రశ్నించగలం. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక తెలిసినప్పటి నుంచి, మాటలు వచ్చినప్పటి నుంచి ఇంకా పిల్లలు ప్రశ్నల వర్షమే. అవునా కాదా? చాలా మంది పిల్లలతో అంటారనమాట, మా వీడు అడిగే ప్రశ్నలు యాగలేక చస్తున్నాం, వాడు అన్నిటికీ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అని చెప్పి అంటారు. ప్రభుపాదుల వారిని వాళ్ళ నాన్నగారు మార్కెట్లో తీసుకెళ్తా ఉన్నారంట. ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉండింది. అప్పుడు ప్రభుపాదుల వారు అడిగారు, ఏంటది అన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు చెప్పారు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్ళయింది అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళ తండ్రిని అడిగారంట, మీకు పెళ్ళయిందా అన్నాడు. ఆయనకు పెళ్లి కాకపోతే ఈయన పుట్టారా అంటే ప్రశ్నించడం. మనుష్య జన్మలో మాత్రమే మనం ప్రశ్నించగలం. అయితే ఏం ప్రశ్నించాలా? పక్కింట్లో అత్తాగోడల గొడవ ఏంటని ప్రశ్నించాలా? లేకపోతే అన్నదమ్ముల కొట్లాట ఏంటని ప్రశ్నించాలా? ఏం ప్రశ్నించాలో కూడా వేదం చెప్తుంది. ఏం ప్రశ్నించాలా అంటే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం గురించి ప్రశ్నించాలా. ఆ పరమ సత్యం ఏంటి? నేనెవరు? భగవంతుడెవరు? నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఈ దుఃఖాలేంటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వతంగా బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉందా? ఇవి మనం ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు. ఈ ప్రాపంచికమైనది ప్రశ్నించి ఉపయోగం లేదు. కర్మలు అంటించుకోవడం తప్పిస్తే ఇంకేం లేదు. వాళ్ళ ఇంట్లో కథలు, వీళ్ళ ఇంట్లో కథలు, దాన్ని ఏమన్నారంటే గ్రామ్య కథ అన్నారు. గ్రామంలో జరిగే కథలు, అత్త కోడల గొడవలు, అది ఇది. వీటి వల్ల ఉపయోగం లేదు. వాటి వల్ల కర్మను కూడా పెంపొందించుకుంటాం, అది వేరే ఉంది. మళ్ళా కర్మలు 5 మంది పంచుకోవాలంట. చేసినోడు, చూసినోడు, మాట్లాడినోడు, విన్నోడు, ఆ పాపాన్ని క్యారీ చేసేవాడు 5 మంది పంచుకోవాలంట. ఎవడో చేశాడు, 4 జిలబుట్టి వాడి గురించి మాట్లాడుకునే కర్మ మనం పెంచుకోవాలి. వాడెవడో పాపం చేస్తే దాని గురించి మనం మాట్లాడి అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా దాని గురించి. అందుకనే ఒక రాజుకి చర్మరోగం ఉండిందంట. ఆయన ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, గురువుగారు ఈ చర్మరోగం పోవట్లేదండి, ఏం చేయాలా అన్నాడు. అయ్యా, అనాథలకి ఆశ్రమం కట్టు, వితంతువులకు కూడా ఆశ్రమం కట్టు, వాళ్ళని బాగా చూసుకో అని చెప్పాడంట గురువుగారు. రాజుగారు కదా ఏమైనా చేయగలరు. అనాథలకి ఆశ్రమం కట్టారు, వితంతువులకు ఆశ్రమం కట్టి వాళ్ళని చూసుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఏమ్మాయి, రాజుగారు అనాథలకు ఆశ్రమం ఎందుకు కట్టారో తెలుసా? అసలు వాళ్ళందరూ ఆయన పిల్లలే. ఏమ్మాయి, ఆ వితంతువులు ఎందుకు చూసుకుంటున్నాడో తెలుసా? ఏదో అది. కొన్ని రోజులకి రాజుగారికి చర్మరోగం పోయిందంట. గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఇట్లాగే మామిడి పండ్ల సీజను, ఒక పెద్ద పుట్ట నిండు గురువుగారికి మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చి, గురువుగారు మీ సలహా పాటించాను, నా చర్మరోగం పోయింది అన్నాడు. నాకు తెలుసుకోవాలని ఉంది గురువుగారు, ఎట్లా చర్మరోగం పోయిందో అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారంట, నువ్వు ఆశ్రమాలు కట్టావు కదా, ఆ చుట్టుపక్కల ఇళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేసినా నాయన రాజుగారు అని చెప్పాడంట. ఈ రాజుగారు వెళ్ళి ఆ అనాథల ఆశ్రమం, వితంతువుల ఆశ్రమం కట్టాడు కదా, ఆ చుట్టుపక్కల ఇళ్ళని కొంచెం పరిశీలించాడు. ప్రతి ఒక్కడు కూడా గడప గుమ్మంలో కూర్చొని గీరుకుంటున్నారు. అంటే రాజుగారిని అనవసరంగా మాటలు అన్నదానికి
రాజుగారికి ఉండే చర్మరోగం కాస్త వాళ్ళందరికి వెళ్ళిపోయింది అనమాట. ఎవరి గురించైనా కాలక్షేపం కావాలా అంటే జాగ్రత్తగా ఉండండి, వద్దు. మనకు దేనికి వచ్చింది? లేదు, కొంచెం చర్మం తిక్కుగా ఉంది గురువు గారు, కొంచెం గీరుకోవాలనుకుంటే మీ ఇష్టం, మీ ఇష్టం. సో అందువల్ల వేదం ఏం చెప్తుంది అంటే, పిచ్చి పిచ్చి ప్రశ్నలు కాదయ్యా ప్రశ్నించాల్సింది, అసలు సత్యమేంటో. ఇప్పుడు ఎవడన్నా మంటలు మండుతూ ఉన్న ఇంట్లో కూర్చొని ఉన్నాడు, వాడు ఏం చేయాలండి? ద్వారం ఎక్కడుందో అని చెప్పి తెరుచుకొని బయటపడడానికి ప్రయత్నం చేయాలి, అంతేనా? అట్ట కాకుండా దీన్ని పెట్రోల్తో తగలబెట్టి ఉంటారా, కిరసనాయిలు పోసుంటారా, లైటరా, అగ్గి పుల్ల, ఈ లోపల నువ్వు మసి బొగ్గు అయిపోతావురా నాయన, బయటపడాలి అర్జెంటుగా. ఈ డిస్కషన్ బయటకు వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అసలు ఏంటి కారణం అని. ఈ ఇల్లు కూడా తగలబడిపోతా ఉంది తొందరలో. ఆ ఇల్లు తగలబడపోయే లోపల, కట్టె కాలే లోపల జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని, నా గమ్యం ఏంటో తెలుసుకొని అది చేరుకునే దానికి ప్రయత్నం చేయడానికే ఈ విలువైన మనుష్య జీవితం ఉద్దేశింపబడింది అని చెప్పి సకల శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. ఈ ఇల్లు తగలబడబోయే లోపు, ఈ శరీరం ఈ కట్టె కాలే లోపు ఈ విలువైన మనుష్య జీవితంలో అతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, భగవంతుడెవరు, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా తెలుసుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం గడపాలి. నేను ఎవరు అంటే ఆత్మస్వరూపుణ్ణి, భగవంతుని యొక్క అంశని. భగవంతుడి గీతలో చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నా యొక్క అంశలు, శాశ్వతులు. శాశ్వతులు. శరీరం అనేది అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. దీని గురించి చక్కటి కథ ఉంది చరిత్రలో. చిత్రకేతు మహారాజు అని ఉన్నాడు, ఆయనకి చాలా మంది భార్యలు అంటారు, అయితే సంతానం లేదు. ఆయన ఒకరోజు పర్వతముని వస్తే సేవలు చేస్తే పర్వతముని ప్రసన్నమైపోయి, నీకేమైనా వరం కావాలో అంటే కోరుకోబోయి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు సంతానం కావాలి స్వామి అన్నాడు. సంతానం కలుగుతుంది, నీకు కలుగుతాడు, అయితే పుత్ర శోక, వాడు పుడతాడు, శోకం కూడా ఇస్తాడు, నీకు దుఃఖం ఇస్తాడు. ఈయన అనుకున్నాడు, మొదట పుట్టని తర్వాత చూద్దాంలే. మనం కూడా ఏంటంటే ఏదో ఒకటి చూసేసి అది నాకు కావాలనుకుంటాం, దాని పర్యవసానం, దాని మెయింటెనెన్స్ ఆలోచించాం. మంచి కారు చూసాం, నేను కొనుక్కోవాలా, అదే దానికి పెట్రోల్ పోయాలా, దానికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయి. అట్టాగే కదా ఖర్చులన్నీ పెంచుకున్నాం. ఇంతకుముందు ఇంటికి ఒక ఫోన్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు ఒక్కరికి 2 ఫోన్లు ఉండాలి. వాటికి వచ్చే బిల్లులు, ఆ ఫోన్ కొనడానికి అయ్యే ఖర్చు, ఇప్పుడు ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ అది నెల నెల మెసేజ్లు వచ్చేస్తాయి. మొదటి వారంలో వాడికి ఫోన్ ట్రింగ్ అంటే ఇటు చూస్తాడు, ఏమంటే ఏ ఈఎంఐ మెసేజ్ ఏమో టెన్షను. సో వాడు పుత్ర శోక, పుడతాడు, శోకాన్ని ఇస్తాడు. ఆయన పర్లేదండి, మొదట పుట్టనండి, నాకు తర్వాత చూద్దామని. ఆ పర్వతముని ఏదో పాయసం ఇచ్చాడు, అది తీసుకెళ్ళి చిన్న భార్యకి ఇచ్చాడు, ఆమెకు సంతానం కలిగింది. ఈయనేం చేశాడు, ఆమెకు సంతానం కలిగేసరికి ఆమె మీద వ్యామోహంతో మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేశాడు. మిగిలిన భార్యలందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని, మన మీద రాజుకి ప్రేమ తగ్గిపోయింది, దీనికి మన మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేయాలా, ఆ పిల్లోడిని చంపేద్దాము. వాడిని ఆడిస్తూ ఆడిస్తూ విషాహారం ఇచ్చి వాడిని చంపేశారు. ఈ చిత్రకేతు మహారాజు ఏడుస్తున్నాడు. పుత్ర శోక, పుట్టాడు పుత్రుడు, శోకాన్ని ఇచ్చాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు పర్వతముని నారదముని ఆ పక్కన వెళ్తూ వచ్చారు.
చెప్పారు, ఏమయ్యా పుట్టినవాడు గిట్టక తప్పదు, మీరు చరిత్రలో ఒక్కడిని చూపించి శాశ్వతంగా ఉన్నాడు అని చెప్పి. యమధర్మరాజు యక్షుడు అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటాడు. కిం ఆశ్చర్యపరం, అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు తెలుసా, ప్రతివాడు చనిపోయేది ప్రతివాడు చూస్తున్నాడు, కానీ ఎవడికి వాడు మాత్రం ఏమనుకుంటాడంటే వాడు పోయాడు వీడు పోయాడు, నేను మాత్రం ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదంటాడు. కిం ఆశ్చర్యపరం, అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, కానీ ఎవరికి వాడు మాత్రం నేను ఇక్కడ పర్మనెంట్ గా ఉంటాను. ఇద్దరు వ్యక్తులు కలిస్తే చాలా రోజుల తర్వాత ఏం మాట వస్తుందో చెప్పండి, ఏమన్నా సెటిల్ అయ్యావా అంటాడు. లేదు తమ్ముడు, ఇంకొంచెం టైం పడుతుంది అంటాడు వీడు. కానీ ఇద్దరు సెటిల్ అయ్యేది కైలాస భూమిలో. ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు, అర్థం చేసుకోవాలా. భగవంతుడు ఏం చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం, ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండేది లేదు. వ్యాసుల వారి తాతగారు ఉన్నారంట, ఆయన పేరు శక్తి. ఆయన ఒకరోజు వ్యాసుల వారి దగ్గరికి వచ్చి, ఏ వ్యాస, నిన్ను భగవత్ స్వరూపం అంటారు కదా, నాకు మృత్యువు లేకుండా చేయవయ్యా అన్నాడంట. వ్యాసుల వారు అన్నారు, ఏదన్నా జరుగుద్ది కానీ అది జరగదు, ఇక్కడ పుట్టినవాడు భౌతిక జగత్తులో గిట్టక తప్పదు అన్నాడంట. మరి నిన్ను భగవత్ స్వరూపుడు అంటారు, ఆ మాత్రం నువ్వు సాయం చేయకపోతే ఎట్టయా అన్నాడంట. అప్పుడు వ్యాసుల వారు అన్నారంట, నేను మీకు మృత్యువు లేకుండా అయితే చేయలేను, కానీ యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయనకు మృత్యువుకి ఇన్ఛార్జ్ కదా ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో చూద్దామని చెప్పి ఈయన్ని తీసుకొని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. యమధర్మరాజు వ్యాసుల వారిని చూసి, ఏంటి స్వామి ఇట్లా వచ్చారు, వీరెవరు అన్నారు. వీరు మా తాతగారు శక్తి అన్నారు. ఆయనకు ఒక కోరిక ఉంది, మీరేమైనా తీర్చగలరేమో తీసుకొచ్చారన్నారు. ఏంటి ఆ కోరిక అన్నాడు. మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. స్వామి మీకు తెలియంది ఏముంది, నాదేమీ లేదు, నాకు చిత్రగుప్తుడు వచ్చి చెప్తాడు, పలానా టైం అయిపోయింది, పలానా టైం అయిపోయింది. ఆయన చిట్టాపద్దులో చూసి చెప్తాడు, నేను ఆదేశిస్తాను, చిత్రగుప్తుడు ఏమైనా సహాయపడతాడేమో చూద్దాం. చిత్రగుప్తుడు ఏమన్నాడంటే, నాదేం లేదు, కాలపురుషుడు ఆయన ఆదేశిస్తాడు, వీడికి కాలం అయిపోయింది, వీడికి కాలం అయిపోయిందని. మేము వెళ్ళి పికప్ చేసుకుంటాం, నేను దాన్ని బట్టి చెప్తాను, నాదేం లేదని. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ, చిత్రగుప్తుడు, కాలపురుషుడు, యమధర్మరాజు, వ్యాసుల వారు. వీళ్ళెవరు కూడా మా చేతుల్లో ఏం లేదు అన్న తర్వాత యమధర్మరాజు అన్నాడు, చిత్రగుప్త, చిట్టాపద్దులో ఈయన గురించి అసలు ఏం రాసుందా కదా చదివి చెప్పయ్యా అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు పుస్తకం తెరిచాడు. మనందరి పుస్తకం రికార్డు అక్కడ ఉంటుంది. అక్కడ ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడ పరమాత్మ హృదయంలో కూర్చొని మనం చేసే పనులన్నీ రాసుకుంటున్నాడంట. ఈ రాత ఇక్కడ రాసేది అక్కడ చిత్రగుప్తుడి దగ్గర పుస్తకంలో రికార్డు అవుద్దంట. చిత్రగుప్తుడు ఏమన్నాడంటే, నేను రైటర్ని కాదు రీడర్ని అన్నాడు. చదివి చెప్పమంటే చెప్తాను, మీ తాతగారి గురించి ఏం రాసిందో చదివి చెప్పమంటే చెప్తాను అన్నాడు. సరే చెప్పయ్యా అన్నాడు. శక్తి పేరు తెరిచారు. ఆ చిట్ట తెరిస్తే మొదట్లో ఆయన ఉంది, ఈయనకు మృత్యువు లేదు అని ఉంది. అప్పుడు ఆయన వ్యాసుల వారి తాతగారు ఎగిరి గంతేశారు. నేను కోరుకుంది అదే కదా అయ్యా, 2వ లైన్ ఉంది అన్నాడు చిత్రగుప్తుడు. ఈయనకు మృత్యువు లేదు, కానీ నలుగురు వ్యక్తుల్ని ఏకకాలంలో ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పోతాడేనా అన్నాడు. ఎవరా నలుగురు వ్యక్తులు అంటే, వ్యాసుల వారు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కాలపురుషుడు. ఈ నలుగురిని ఏకకాలంలో ఎప్పుడు కలుస్తాడో అప్పుడు పోతాడు. ఫట్. దుఃఖాలయం అశాశ్వతం. కానీ మాయ ఎంత శక్తివంతమైంది అంటే, అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, ఎవరికి వాడు మాత్రం నేను ఇక్కడ ఫెవికాల్ అంటించుకుని పర్మినెంట్గా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. కిం ఆశ్చర్యపరం. సో నారదముని వచ్చి ఈ చిత్రకేతు మహారాజుకి చెప్తున్నాడు,
అయ్యా అబ్బాయి పుట్టిన వాడికి ఇట్టక తప్పదయ్యా, అంత్యక్రియలు చేయవయ్యా. లేదు లేదు, నా పిల్లోడు నాకు కావాలా, మీరు ఏమన్నా చేయండి, వాడిని వదిలి నేను ఉండలేనన్ను. అప్పుడు నారదముని తన తపశక్తితోటి కొన్ని నిమిషాలు ఆ ఆత్మని ఆహ్వానించాడు. ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడు. ఏ బిడ్డ, నన్ను వదిలిపోతావంటరా, గట్టిగా పట్టుకున్నాడు. వాడు, నువ్వు వెళ్ళడానికి లేదు నాయనా, నాతో ఉండాలి నువ్వు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే నేను ఉండిపోతానన్నాడు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే ఉండిపోతాను. అడుగు బిడ్డ అడుగు అన్నాడు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు అంటున్నాడు, ఒక్కసారి మానవ జన్మ ఎత్తడానికి 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేసి వచ్చాను నేను. నాకు క్రిమికీటకాదుల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఈగగా ఉన్నప్పుడు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. నేను ఒక ఎలుకగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. పిల్లిగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. కుక్కగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. గోవుగా జన్మెత్తినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. ఇప్పుడు మీరు మా తల్లిదండ్రులు. వీళ్ళందరిలోకి నిజమైన తండ్రి తల్లి ఎవరో చెప్తే నేను మీతో ఉండిపోతాను అన్నాడు. సమాధానం ఏముందా? పూర్వజన్మ తర్వాత సంగతి. ఈ జన్మలోనే కొంత మనకు వయసు వచ్చేసరికి మన తల్లిదండ్రులు ఉండరు. అప్పుడు చిత్రకేతు మహారాజు నోట్లో మాట్లేదు. ఆ యొక్క పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క జన్మ కాదు, ఆత్మ ఈ నశ్వరమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళా నూతన శరీరాన్ని స్వీకరిస్తుంది. అందుకనే రకరకాల జన్మలలో రకరకాల కర్మలు చేసుంటాం కాబట్టి అందరికీ యూనిఫామ్గా ఏమీ ఉండదు. కర్మ ఏమీ లేకుండా ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వస్తువు అనుకోండి, అప్పుడు మనందరం ఒకటే. అందరి ముక్కులు ఒకే రకంగా ఉంటాయి, అందరి కళ్ళు ఒకే రకంగా ఉంటాయి. అట్టగానుంటే ఎవడింటికి ఎవడు వెళ్ళాలా ఏంటి, చాలా ప్రాబ్లం వస్తుంది. అవునా కాదా చెప్పండి? అందరూ ఒకే రాకున్నారనుకోండి, ఎంత ప్రాబ్లమా. జీవుడు చేసుకున్న కర్మని బట్టి మీరు ఎంత ఒకే తల్లి గర్భంలో పుట్టినా కానీ, కమల పిల్లలుగా పుట్టినా కానీ పరిశీలించి చూస్తే కొంత వ్యత్యాసం ఉంటుంది. వాడు చేసుకున్న కర్మను బట్టి, వాడి ఆర్థిక పరిస్థితి, తెలివితేటలు, అందము, ఛాయ, అన్ని ఇంటెలిజెన్స్, ప్రతిదీ మార్పు ఉంటుంది. ఇవన్నీ కూడా వాడు చేసుకున్న కర్మలు. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తాడు. చాలా మంది అడుగుతారు, గురువుగారు తరువాతి జన్మ ఏంటి, ఈ తారతమ్యాలు ఎందుకున్నాయి, ఒకడు ధనికుడిగా ఎందుకున్నాడు, ఒకడు బీదవాడిగా ఎందుకున్నాడు, ఒకడు తెలివితేటలతో ఎందుకున్నాడు, ఒకడు తెలివిహీనుడిగా ఎందుకున్నాడు? భగవంతుడు దానికి సమాధానం చెప్తాడు. కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మచు. మంచి జన్మలు ఎత్తడానికి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? వాడిలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం. ఇటువంటి ప్రవచనం గివచనం వింటే మనందరికి కూడా జీవితం ఏముంది, ఒకరోజు అన్ని వదిలేయాలి కదా. వైరాగ్యంతో ఇంటికి వెళ్తాం. అదే జాకీ చాన్ సినిమా చూసి బయటకు వస్తే రోడ్డుకు అడ్డంగా పోయి వాడు హార్న్ కొడితే వాడు చూస్తాం. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఏమో వీడేదో జాకీ చాన్ సినిమా చూసి వచ్చాడు, మనమే కొంచెం తగ్గితే బెటరు, లేకపోతే అద్దం పగలు కొట్టేస్తాం. అంటే కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తాడని కారణం ఏంటి అంటే వాడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం. సంగదోషం. ఆచార్యులు శాస్త్రాలు అన్నీ కూడా సత్సంగం చేయరా బాబు అని ఎందుకు అంటున్నాయంటే మనలో సద్భావనలు రావడానికి. సద్భావనలు వస్తే సత్కర్మలు చేస్తాం, సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు పొందుతాం, సత్ఫలితాలు పొందుతాం.
మనం అన్ని దుర్మార్గ పనులు చేసేసి నేను హ్యాపీగా ఉండాలండి. నేను ఇంతకు ముందు కూడా 2-3 వారాల కిందట చెప్పాను. ఒక ఊర్లో ఉపన్యాసం అయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ వచ్చి, గురువుగారు మేమే పాపం చేసి ఎరగమండి, కష్టాలు వచ్చేస్తున్నాయండి అని. పాపం చేయకుండా కష్టాలు ఎందుకు వస్తాయిలేమ్మా, ఏదో ఒకటి చేస్తుంటాం తెలుసో తెలియక. అబ్బే లేదు గురువుగారు, మేమేం పాపం చేయలేదు గురువుగారు, కష్టాలు పొలోమని వచ్చేస్తున్నాయి గురువుగారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను 4-5 సార్లు చెప్పాను, పాపం చేయకుండా కష్టాలు ఎందుకు వస్తాయమ్మా, వస్తాయంటే ఆమె వినట్లేదు. అయినా మీరు ఏం చేస్తారమ్మా, మీ వ్యాపారాలు ఏంటి, అదేంటి ఇదేంటి అని అడిగారు. ఏమి లేదు గురువుగారు, 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, 4 క్లబ్లు ఉన్నాయి, ఒక 8 బ్రాందీ షాపులు ఉన్నాయి అనింది. ఇంకేం కావాలి తల్లి నీకు పాపం చేయడానికి? పాపం ఇంకేం కావాలి చెప్పు. సో ఇట్లాగా మనం ఏంటి అంటే, మనం ఇతరులకు కష్టాన్ని కలిగించేటప్పుడు బాధ వాడికి ఉంది కాబట్టి మనకు తెలియదు అది పాపం అని. కర్ణుడి రథం భూమిలోనికి కూరుకొని పోయినప్పుడు అర్జునుడిని తీసుకొని కృష్ణుడు వెళ్ళి కర్ణుడిని చంపే అన్నాడు. కర్ణుడు దిగ్గును లేచాడు. ధర్మాన్ని స్థాపించేవాడి అంటారు, దేవదేవుడు అంటారు. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడికి నన్ను చంపేయమని చెప్తున్నా కృష్ణ, ఇదేం ధర్మం అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కర్ణ, ధర్మం నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా? ద్రౌపదిని నిండు సభలో బట్టలు వలచి దుర్యోధనుడి తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన దుర్యోధనుడికి ఇచ్చింది నువ్వు. అప్పుడేమైంది ధర్మం? అప్పుడేమైంది ధర్మం? అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచారు. 8 మంది మహారథులు చిన్న చాకు అస్త్రాన్ని అద్దించుకున్న ఆయుధము లేనటువంటి వ్యక్తితో యుద్ధం చేయకూడదు. నిరాయుధుని చేసి అతి నీచంగా అతి హేయంగా చంపారు. అప్పుడేమైంది ధర్మం? నీ దాకా వచ్చేసరికి ధర్మం నీతి అంటున్నావు. మనం కూడా ఇతరులకు కష్టం కలిగించేటప్పుడు మనకు ప్లెజర్ వస్తుంది కదా, అప్పుడు పెయిన్ మనకు తెలియదు, అది పాపం అని కూడా అనుకో. కానీ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. సో సత్సాంగత్యం ఏం చేస్తుంది అంటే, మనము చేయదగినటువంటి కర్మలేమిటి, చెయ్యకూడని కర్మలేమిటి తెలియపరుస్తుంది, మనకు తెలియపరుస్తుంది. అవి తెలుసుకొని మనం ఆచరిస్తే మనం అన్ని సత్కర్మలే చేశాం కాబట్టి అటువంటి వ్యక్తిని భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతాడు. సో అందువల్ల మనం చేయాల్సింది మనుష్య జీవితంలో ఏంటి అంటే, సత్సంగం చేసి సద్భావనలు సజ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకోవాలా. ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుందో చెప్పంటారా? మృగారి అని ఒక వేటగాడు ఉన్నాడు. ఆయన జంతువుని సగం చంపి అవి గిలగిల తన్నుకుంటుంటే చూసి ఆనందించాడు. ఈ కాలంలో శాడిస్టులు అంటారు చూడండి, మనోడు ఆ టైపు. నారదమునట్టు వెళ్తున్నాడు, చూశాడు జంతువులు సగం చనిపోయి గిలగిల తన్నుకుంటూ ఉన్నాయి. చూసి, అరే వీడెవడరా దుర్మార్గుడు, చంపేదేదో పూర్తిగా చంపేయచ్చు కదా, వీడిని చూడాలని చెప్పి వచ్చాడు. వాడు ఎట్టున్నాడు తెలుసా? ఎర్రగా కళ్ళు, భీకరంగా ఉన్నాడు. అరే నాయనా, నువ్వేనా ఈ పని చేసిందని అడిగాడు నారదముని. అదేదో గొప్ప అనుకున్నాడు. అరే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, పూర్తిగా చంపేయచ్చు కదా, చంపేదేదో అన్నాడు నారదముని. అవి సగం చనిపోయి గిలగిలా తన్నుకుంటుంటే ఆ మజానే వేరు. ఓరి శాడిస్ట్ ఫెలో, అయినా ఇవన్నీ ఎందుకురా చేస్తున్నావు అన్నాడు. నా భార్య పిల్లల్ని పోషించుకునేదాన్ని. మనోళ్ళు కూడా ఒక్కోసారి కకృతిగా సంపాదిస్తుంటే చెప్తారు, ఏమయ్యా ఎందుకయ్యా మరి అంత కకృతి పెడతావు? ఆయన ఇమీడియట్గా ఏమంటాడు తెలుసా? ఉన్నారుగా మనోళ్ళు, 4 రాళ్ళు వెనకేసుకుంటే ఉంటాయని, రాళ్ళు వెనకాల పడవు, నేను ఎత్తినే పడతాయి. ఎవరు చేసిన కానీ మాడే అనుభవించాలి కదా. రాళ్ళు వెనకాల పడవు, నేను ఎత్తిన పడతాయి. వీడికి అదే అయ్యింది. నా భార్య కోసం, నా పిల్లల కోసం ఇవన్నీ అన్నాడు. నారదముని తెలివిగా చెప్పాడు,
ఓకే, నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఆమె కట్టుకున్న దానికి సగమేమన్నా నీ పాపం తీసుకుంటుందేమో అడుగు. పిల్లల్ని అడుగు, వాళ్ళేమన్నా వాళ్ళ కోసం అంటున్నావు కదా, వాళ్ళు ఏమన్నా సగం పాపం తీసుకుంటారేమో. భార్య దగ్గరికి వెళ్ళాడు, ఏమే ఇవన్నీ నీకోసమే కదా చేస్తున్నాను, నేను చేసే పాపంలో సగం ఏమన్నా తీసుకుంటావా అన్నాడు. ఆమె ఏమనింది తెలుసా? బాలే తోడివే, కట్టుకున్న దానికే నువ్వే అనుభవించు, నేను ఎందుకు అనుభవించాలా అని. మరి పిల్లల దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, కన్నదానికి మమ్మల్ని ఏమన్నా కనమని చెప్పామా? కన్నావుగా, నువ్వే అనుభవించు, మేమెందుకు అనుభవించాలన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయి. అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చాడు, ఒరే వీళ్ళ కోసం అన్నాను, వీళ్ళేమీ కర్మ తీసుకోరంట స్వామి, ఇప్పుడు అర్థమైంది నాకు, ఏం చేయాలన్నాడు. నాయనా, భగవత్ నామం చేస్తూ భక్తి చేసుకుంటూ జీవితం గడిపి చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పాడు. గురుగారు, భక్తి గిక్తి అంటే భుక్తి ఏంటండి? చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మామిడి పళ్ళ సీజను. మీ ఇంట్లో ఎప్పుడైనా కానీ ఇన్ని మామిడి పండ్లు తెచ్చుకున్నారా చెప్పండి? ఒక్కరన్నా ఇన్ని. కానీ కృష్ణుడు మా ఫాదర్, ఇది మా ఇల్లు, మేము ఇక్కడ ఉంటాం, మా ఇంట్లో చూడండి ఎన్ని తెచ్చుకున్నాం. ఎన్ని తెచ్చుకున్నాం? ఈయన అడిగాడు, కృష్ణ కృష్ణ అంటే నా భుక్తి ఏంటి అన్నాడు. నేనేమన్నాను? నేను ఎన్ని తింటాను? ఒకటి తింటాను మ్యాక్సిమం. కాదంటే ఎక్కువ చూసాను కాబట్టి 2 అనుకుందాం. నేనేమన్నాను? మీకు అందరికి ఇస్తానయ్యా ప్రవచనం అయిపోయిన తర్వాత అని చెప్పామా? ఈ మురుగారు ఏమన్నాడు? భుక్తి అన్నాడు. ఈయన సాధు, అరే నాయన, అరణ్యంలో ఏనుగు టన్ను తింటది రోజుకి, అదేం వ్యాపారం చేస్తుంది, భగవంతుడు ఇస్తున్నాడు కదా, నువ్వు భక్తి చేసుకో అన్నాడు నారదుని. ఆడు కూర్చొని జపం చేయడం మొదలు పెట్టాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. లాస్ట్ సండే కూడా చెప్పాను, రోజుకు 70 చప్పట్లు కొడితే హృద్రోగాలు రావంట. సైంటిస్టులు డిక్లేర్ చేశారు, హృద్రోగం అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావంట. ఎన్ని చప్పట్లు కొట్టాలి రోజుకి? మీరు ఇంట్లో ఉన్న ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ, మనం ఎక్కువ చేయలేండి, లెక్క పెట్టుకొని 70 చేయండి. ఎందువల్లంటే ఎక్కువ చేస్తే హాస్పిటల్కి ఖర్చు తగ్గిపోద్ది కదా, అందుకని ఎక్కువ చేయం. మనం 70 అన్న లెక్క పెట్టుకుని రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare.
ఆ మృగారి వేటగాడు ఇట్లా భజన చేసుకుంటున్నాడంట. ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ తెలిసింది వాడు కిరాతకుడు సాధువు అయిపోయాడంట, చూద్దాం పదండి అని చెప్పి బయలుదేరి వచ్చారంట. అయితే ఇంతకు ముందు రోజుల్లో సాధువుల్ని కలవడానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చేవాళ్ళు కాదు, ఏదో ధాన్యమో పండో ఫలమో ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు. చివరికి ఏమైందంటే ఆ మృగారి తన భుక్తి ఏంటి అని అడిగాడు కదా, అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాడంట. అంత శక్తి వచ్చింది ఆ మృగారికి. మీరు కూడా నేను ఖచ్చితంగా రాసిస్తాను, భగవత్ నామం మీ ఇంట్లో చేయండి, దేనికి కరువు ఉండదు, దేనికి కరువు ఉండదు. భగవత్ నామం మీరు చేస్తే దేనికి కరువు ఉండదు. సో ఒకసారి నారదముని చెప్పారంట పర్వతమునికి, నాకు శిష్యుడున్నాడు ఇక్కడ, ఆయన చూపిస్తాను రండి అని తీసుకొచ్చాడంట. నారదముని పర్వతముని చూసి ఈ మృగారి 10 అడుగులు వెనక్కి వేశాడంట. పర్వతముని అనుకున్నాడంట, అరే గురువు చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలా అన్న సంస్కారం లేనటువంటి శిష్యుని చూపించడానిక నారదముని ఇంత దూరం తీసుకొచ్చాడు నన్ను అనుకున్నాడు. ఈ మృగారు ఏం చేశాడో తెలుసా అండి, 10 అడుగులు వెనక్కేసి తన ఒంటి మీద ఉన్నటువంటి కండువా తీసి ఆ ముందున్నటువంటి క్రిమి కీటకాదులు నేల మీద చీమలు అవి ఉంటాయి కదా, వాటిని మెల్లిగా పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన ద్వారా తనలో కలిగినటువంటి పరివర్తన చూడండి. ప్రతి ఒక్క వ్యక్తిలో సమాజంలో ఆధ్యాత్మిక చింతన ద్వారా ఇటువంటి క్రూరత్వం పోయి సరళ భావన వాటిలో వస్తే ఎట్లా ఉంటుంది సమాజంలో చెప్పండి. అదే వైకుంఠం, అదే వైకుంఠం. సో ఈ రకమైన మార్పు కలుగుతుంది. సో ముఖ్యంగా ఆత్మ స్వరూపం నేను. చాణక్యుడు చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు చెప్తాడు. మరి అటువంటి భావనలు వ్యక్తుల్లో రావాలా అంటే భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలా అటువంటి భావనలు రావడానికి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మనందరిలో కూడా గ్రేట్ ఇన్సెక్యూరిటీ. మీరు ఎప్పుడైనా పక్షుల్ని చూసారా? గింజలు ఉంటాయి, ఒక గింజ తింటది, భయం భయంగా చూస్తుంది, ఇంకో గింజ తింటది, భయం భయంగా చూస్తుంది. ఎందుకంటే జంతువుల్లో ప్రిన్సిపల్స్ ఉండవు. ఏ జంతువుని ఎప్పుడు ఏమైనా చేసేస్తుంది, తిండి లాగేసుకుంటుంది. కుక్క ఒకటి తింటా ఉంటుంది, ఇంకో కుక్క లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఆలోచించదు, అందుకని దాన్ని జంతువు అన్నారు. మనిషి ప్రతి పని చేసేటప్పుడు ఇది నేను చేయదగిందా చేయకూడనిదా అని ఆలోచించి ప్రవర్తించినప్పుడే వీడు మనిషి అవుతాడు, లేకపోతే వీడు జంతువే. అందుకనే ఏమన్నారు, ధర్మహీన పశుహీ సమాన. ధర్మం అనేది లేకపోతే వీడు మనిషి జంతువుతో సమానము, జంతువుతో సమానం. సో అందువల్ల ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు. రేషనల్ యానిమల్, రేషనాలిటీ అంటే విచక్షణా జ్ఞానం. ఆ విచక్షణా జ్ఞానం లోపిస్తే, రేషనాలిటీ పోతే వీడి యానిమలే, వీడి యానిమలే. సో ఆ విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కూడా ఆధ్యాత్మిక చింతన. మనం ఎప్పుడైతే ఆ భగవంతుడు చూపించిన ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే, భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో, అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేజాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నేను మొన్న శుక్రవారం చెప్తూ ఉన్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అనేటువంటి వ్యక్తికి ఉండేది 2 చేతులు.
మిమ్మల్ని కాపాడాలా అనుకునేటువంటి ఆ నిజమైన తండ్రి భగవంతునికి ఉండేటువంటిది 4 చేతులు, సహస్ర బాహువులు, అనంత బాహువులు. మనల్ని కష్టపెట్టాలని తర్వాత మీకు చాలా మందికి తెలియదు, అది మా భక్తులకి తెలిసి ఉండొచ్చు. అదేంటి అంటే కురుక్షేత్ర సంగ్రామం నిర్ణయింపబడిన తర్వాత దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడు వాళ్ళిద్దరూ వచ్చేదానికి ముందు పనుకున్నట్టు నటిస్తున్నాడు. మొదట ఎవరు వచ్చారు? దుర్యోధనుడు వచ్చాడు. వచ్చి చూశాడు, స్వామి అట్లా పనుకొని ఉన్నారు. భగవంతుని పాదపద్మముల నుంచి ఉద్భవించింది కాబట్టి గంగ అంత పవిత్రంగా ఉంటుంది. సో ఆ పాదాలు చూసుకోండి. ఏంటి విషయం చెప్పమంటారండి స్వామి? యుద్ధం నిర్ణయింపబడింది కదా, సహాయం కోసం వచ్చాం. ఓహో, సహాయానికి వచ్చారా? సరేలే, 10,000 నారాయణ సైన్యం, నాతో సమానమైన యోధులు ఒక పక్షాన, నేను ఒక్కడనే ఒక పొరపాటున వాడు దుర్యోధనుడు 10,000 కోరుకోలే అని చెప్పి వెళ్ళిపోయాడు. కలి అంటే ఏంటో తెలుసా అండి? కపటానికి యుగం అంట. దుర్యోధనుడు ఎవరో తెలుసా అండి? కలిపురుషుడు అనమాట. కపటానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. వాడు నమస్తే తమ్ముడు అంటాడు. వీటితో సైకిల్లో తిరుగుతూ కాల్లో తిరుగుతున్నా నేను కులుకుంటున్నాడు. వాడికి సైకిల్ కూడా పోతుందా చూడకుండా పోతానా లోపల. డూప్లిషియస్ నేచర్, కపటం, కలియుగం. నేనేదో 10,000 నారాయణ సైన్యంతో అడ్జస్ట్ అయిపోయి పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా? ఆ విజయం, మీరు లేని విజయం మాకు దేనికి? అప్పుడు భగవంతుడు అనుకున్నాడంట, ఇంత శరణాగతి పొందిన భక్తుల్ని కాపాడకపోతే నేనేం చేస్తాను? భీష్మ పితామహ సేనాధ్యక్షుడిని చేశావు, ఏం చేశావు నువ్వు? ఒక్క నీ వీరత్వం దేనికి, నీ సూరత్వం దేనికి? అప్పుడు భీష్ముడు ఏమన్నాడు తెలుసా? ఆపండి. అర్జునుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? శుభ్రంగా ట్యాంకీ ఫుల్ చేసుకొని పడుకొని ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి వాడు. భగవంతునికి ఎందుకు శరణాగతి పొందాలా అంటే ఎందుకు శరణాగతి పొందాలా? ఆయనకి మీరు ఎప్పుడైతే శరణాగతి పొందుతారో ఇంక టెన్షన్ మీది కాదు, ఆయింది. ఆయన మీ యోగక్షేమ. హరే రామ హరే రామ 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 హరే హరే. అర్జునుడితోటి కృష్ణుడు అన్నాడు, స్వామి మీరు అనుమతిస్తే నిద్రపోతానండి. అటువంటి కుచ్చ అది బయటకు లాగి చీరలాగా కప్పేసుకున్నాడు. ద్రౌపది ముందు ఎనబంటున్నాడు, వెనకాల ఈయన చేతులు పాదరక్షలు పట్టుకొని ఆ ముసుగు వేసేసుకొని వయ్యారంగా ఈయన నడుచుకుంటూ పోతున్నాడు లేడీస్ లాగా. ఆయనకు రాని నడకేముంటుంది చెప్పండి? అన్ని నడకలు వచ్చాయి. జగన్నాథుని యొక్క నడక అద్భుతం అంట శ్రీరంగంలో. చాలా అక్కడ సైనికులు చూశారు, ఎవరో రాణి గారు సేవకురాలు చెప్పులు పట్టుకొని ఉందని వదిలేశారు లోపలే. భీష్మ పితామహుడు ఈ దుర్మార్గులు మాట్లాడిన మాట్లాడలకు కళ్ళు చెంది ఆయన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఓం నమో నారాయణాయ. కృష్ణుడు ఏం చెప్పాడు ద్రౌపదికి? అమ్మా భీష్ముడి పాత్ర పట్టుకునింది. భీష్ముడే మీ ఆశీర్వాదం అసత్యం కాదు కదా, మీ ఆశీర్వచనం అనింది. ఎవరు దేవి అంత కళ్ళు తెచ్చాడు. ద్రౌపది, నువ్వెట్లా వచ్చావు ఇక్కడ అంటే శత్రువుల క్యాంపు కదా, నువ్వెట్లా వచ్చావు ఇక్కడికని అంటే ద్రౌపది ఏం చేసింది? ఈయన ముసుగేసుకుని చేతిలో చెప్పులు పట్టుకుని ఇట్టున్నాడు స్త్రీలాగా, ఇటు చూపించింది. ఎవరది అన్నాడు భీష్ముడు. ఈయన ముసుగు దీలా స్వామి. ఎవరది అన్నాడు, ముసుగు దీలేదు. సింహగర్జన ఎవరది అన్నాడు, మెల్లిగా ముసుగు తెరిచాడు. తెరిస్తే కమలాక్షుడు ఆ దేవదేవుడు భీష్మ పితామహుడు దిగ్గున లేచి ఆయన సింహాసనం మీద నుంచి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ అంటున్నాడు, స్వామి నీ భక్తుల కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోతావు? ఆ చేతిలో చెప్పులేంటి, ముసుగేంటయ్యా? దేవ అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఉండండి.